ఓ బ్రో నిన్న ఆర్జీవిని తగలబెట్టడానికి వెళ్ళారు. అవును. దేనికంట? దేనికంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి గొడవకు కానీ కొట్టడానికి వెళ్ళారు అంటే దట్ ఈస్ దాంట్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ ఏదో తప్పుగా పెట్టినట్టు లెక్క. బరిలోకి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అతికిచ్చాడు. పోస్టర్ వదిలాడు వ్యూహం అంట. అంటే దగ్గర పడింది, చావు దగ్గర పడింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాముగా ఉన్నంతవరకు కాముగా ఉంటారు. ఒక్కసారిగా మీద పడ్డారంటే సముద్రం కెరటాలు మీద పడినట్టు లెక్క. అది తెలుసుకుంటా జనాలు. ఎందుకు ఇప్పుడు ఒక మనిషి ఫామ్ లో లేకుండానే ఇంత చేస్తున్నాడు. ఏదైనా ఒక అవకాశం వస్తుందా? ఆయన పనులు ఆయన ఉంటే ఎందుకు అడిగాడా నా బొమ్మ పెట్టు పోస్టర్ లో అని? అడగలేదుగా. నీకు పని లేక తినింది అరక్క పెడుతున్నావు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న డైరెక్టర్ ఉంది. అలాంటిది నువ్వు ఇలాంటి చేసి ఇంకా కిందకి పడిపోమాట. ఇప్పుడు ఏదో లెగుద్దామని చూస్తున్నావు. నీకు జగన్ది బాగా ఉంటే పెట్టుకో, నో సెన్స్. నీకు ఎవడ అభిమానం అయితే అది పెట్టుకో. మధ్యలో మా పవన్ కళ్యాణ్ అన్న ఏం చేసిండు నీకు? అది ఎందుకు తెచ్చిపెట్టు అక్కడ? అవసరమా నీకు? తిన్నది అరగట్లేదా? లేకపోతే ఇండస్ట్రీలో ఉండాలని లేదా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి ఎలా ఉన్నాయంటే ఏందో ఎందుకు ఇలా చేస్తున్నాడో అనేలోగా ఇలాంటి దిక్కుమాలి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు. మళ్ళీ ఏదో పని చేసుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు, జనాలకు ఏదో మంచి మెసేజ్ ఇస్తున్నట్టు చూపిస్తున్నావు, మళ్ళీ అమ్మడే తిట్లు తినేస్తున్నావు. అవసరమా నీకు? ఏదైనా ఉంది అనుకుంటే నీకు ఒక అభిమానం ఉంది జగన్ మీద, చూపించుకో. ఎంత చూపించుకుంటావు చూపించుకో. లేకపోతే ఆయన పక్కన దిగి సెల్ఫీ పెట్టుకుని పోస్టర్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? లేదా ఆయనకి అన్నం పెట్టేది పోస్టర్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? మధ్యలో మా అన్న ఏం చేసిండు? నువ్వు రాత్రి దొరకలేదులే కానీ దొరుకుంటే వేటాయి నీకు. అది మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాట్ ఎలా ఉండదు నువ్వు రాత్రి చూసేవాడు, మిస్ అయిపోయాడు. అది చూసుకో. ఇంకోసారి రిపీట్ అయ్యింది అంటే గనక ఇంకో లెవెల్. కానీ జనాలు ఆర్జీవిని బూత్ డైరెక్టర్ అంటున్నారు. బూత్ డైరెక్టర్ బూత్ మంత్రులతో సినిమా తీసాడు అంటున్నారు. ఆయన తీసే కాన్సెప్ట్లు అన్నీ కూడా అవే కదా. ఇప్పుడు ఆయన తీసే కాన్సెప్ట్లు అవే, ఆయన ఎంచుకునే కథలు అవే. ఆయన పేరు కూడా దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు, ఏ మార్క్ కేసు ఉంటాయి కదా బ్లూ సినిమాలు, ఆ ముద్ర పడిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో సమయానికి ఏదో మంచి మెసేజ్ ఇస్తాడేమో, ఇంకా మారతాడేమో అనుకుంటున్నాం కానీ అబ్బే మారే ఛాన్సెస్ లేవు. మరి సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంటావు బ్రో? ఇప్పుడు మంచి వాళ్ళకి రోజులు లేవు బ్రో. ఇప్పుడు అడ్డదిడ్డంగా పైకి వచ్చేవాడికి ఈ మధ్య రోజులు ఉన్నాయి. బరాబర్ వాళ్ళే పైకి వస్తున్నారు. ఏమైనా ఉంటే నా ఆడి వెనకమాల నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని చూసుకుంటున్నాను. ఎప్పుడో బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉన్నాయి బరాబర్, ఏదన్నా తెప్పించుకో. పవన్ కళ్యాణ్ పోస్టర్లు కానీ, ఆయన ఫోటో కానీ, ఆయన పేరు కూడా పలకడానికి కూడా సరిపోను. బరాబర్ చెప్తున్నా, అర్థమైందా? ఎక్కడా కూడా నమోదు అయ్యిందంటే ఫ్యాన్స్ నీకు సినిమా చూపించేస్తారు. అబ్బా కనపడితే యోహన్ సినిమా చూస్తాను చెప్పేటి దెంగుతుంది ఆ పోస్టర్. అంతేనా? ఎక్కడ రాయి పడిందా కనపడిందా దెంగుతా పోస్టర్ కేసు. ఆ పోస్టర్ ఏంది అసలు ముందు బయట కనపడతా, రాత్రి మిస్ అయిపోయాడు, దొరకనే. అవి ఎంత పెద్ద తోపు డైరెక్టరో ఏం కథో, వెనక మళ్ళీ ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో చూసుకుందాం. అది మా ఓడు ఓడిపోయి ఉన్నాడు, ఓట్లు రావట్లేదు, సంబంధం లే మాకు. జస్ట్ ఒక హీరోగా పవన్ కళ్యాణ్ అభిమానం మేము, ఓకేనా? ప్రజాసేవ చేయడం అది ఆయన గెలిచినా గెలవపోయినా ఆయన మాకు దేవుడే. అర్థమైందా? మీరు కింద స్ట్రోల్ చేసే వాళ్ళందరికి కూడా చెప్తున్నా, కొంతమంది పిల్ల నా కొడుకులు అంటే ఉప్పు రాదు నా కొడుకులకి, పక్క నుంచి ఎవడో మాట్లాడిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పేరెత్తి ఆ జెండా గురించే గాని వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడుతున్నారు. ఏ అధికారం ఉందిరా మీకు? ముందు మీ ఇంట్లో చూసుకోండి. మీ అమ్మ ఏంటి, మీ నాన్న ఏంటి, నీకు అక్క ఉంటే మీ అక్క సంగతి ఏంటి, మీ చెల్లి సంగతి ఏంటి చూసుకో, మీ చదువు ఏంటో చూసుకో. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి ఏ నా కొడుకు సరిపోడు. అధికారం లేదు, బరాబర్ చెప్తున్నా. ఆయన అధికారంలో లేనప్పుడే నేనమ్మా ఇన్ని వేల లక్షల మందికి చేస్తున్నాడు. బరాబర్ ఎవడు చేసాడు చెప్పు నాకు? ఆర్జీవికి రిక్వెస్ట్ గా చెప్తావా లేకుంటే వార్నింగ్ ఇస్తావా? రిక్వెస్ట్ ఈజ్ అ వార్నింగ్ కాదు, డైరెక్ట్ కడప బాంబు పెట్టేయడమే. ఇంకోసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తాయి. అది బరాబర్ చెప్తున్నా. ఎవడైనా సరే, ఆడ ఎంత పెద్ద తోపు డైరెక్టర్ అయినా సరే, మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
తేడా వచ్చిందంటే ఉమ్. కల్టు సో చూపించేస్తాం. ఇంతలా చేస్తున్నాడు కాబట్టి వ్యూహాన్ని మీరు ఆడిస్తారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆపుతారా ఎలా ఏంది మీ అభిప్రాయం? ముందు థియేటర్లోకి వచ్చిందనుకో ఉమ్, స్క్రీన్ మీదకి రాళ్ళు వెళ్తాయి. ఉమ్. ఆ తర్వాత ఇంకో రేంజ్లో ఉంటుంది అన్నమాట. వ్యూహం ఆడినవారు అయితే ఆడతామా ఉమ్, అన్న పోస్టర్ ఆ రకంగా పెడితే మాకు రాత్రి నుంచి మామూలుగా లేదు. మరి ఎక్కడ కనపడతాడా అని చూస్తున్నాం. ఎస్కేప్ లో ఉన్నాడు, ఉమ్. దొరుకుతాడు, బరాబర్ దొరుకుతాడు. ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడే ఏం చేయలేకపోయినారు కదా, కమ్మరాజ్యం కడప రేట్లప్పుడు. అంటే అన్న ఒకటి అన్నాడు, పోస్ట్ కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్. ఏం పెట్టారు? ఇప్పుడు మీ అభిమానం అలా చూపిస్తే మా అభిమానం బ్యాడ్గా చూపించినా మంచిగా చూపించే మా ఫ్యాన్స్ ఏం చేయమాకండి అని ఒక పోస్ట్ పెట్టాడు. అప్పుడు అందుకే ఆగారా? ఆగాం. ఇప్పుడు బరాబర్ ఆయనే సై అంటే సై అన్నాడు. ఇక చూపిస్తాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుందో ఇకపై చూస్తారు మీరు అందరూ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.